పాకిస్తాన్ సైన్యం దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళింది. ఎట్లాంటి పరిస్థితి అంటే సరిహద్దులలో బెలూచ్ రెబల్స్, తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఉన్న ప్రాంతాలకు వెళ్ళమంటే వెళ్ళనంటున్నారు. ఈవెన్ ఇప్పుడు ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రజలు చేస్తున్న ఉద్యమాల దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళనంటున్నారు. ఎందుకంటే రాళ్ళేస్తారు, దాడులు చేస్తారు, చంపేస్తారు. ఆ తర్వాత పరిహారాలు కూడా ఇవ్వరు వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. పాకిస్తాన్ సైన్యానికి చచ్చిపోతే ఆ తర్వాత దిక్కుమొక్కు లేదు. ఒక సింగిల్ అమౌంట్ 4 లక్షలు 5 లక్షలు ఇచ్చి కూర్చుంటారు, అది పాకిస్తాన్ రూపాయలు. అది 3 నెలలకు కూడా పనికిరాదు. ఇది వాళ్ళకి భయం పట్టుకుంది, అందుకని వెళ్ళట్లా. చివరికి అవసరమైతే సెలవులు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. దాంతో బెలూచిస్తాన్ ప్రాంతంలోని సరిహద్దుల ప్రాంతాల్లో ఉన్న పాకిస్తాన్ సైన్యాన్ని ఖాళీ చేయించి వెనక్కి తెచ్చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఇప్పుడున్న సైన్యానికి 5 పెడితే తట్టుకు నిలబడగలరు, అంతేగాని చచ్చిపోకుండా ఆగలేరు. వాళ్ళు 100 మందిని చంపాలనుకున్నప్పుడు 10 మందే చచ్చిపోతారు. కానీ ఇప్పుడు 10 మంది ఉంటే ఈ 10 మంది చచ్చిపోవడం ఖాయం. ఇది వాళ్ళందరూ గొడవ చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించేస్తున్నారు. అంటే ఓ రకంగా బెలూచ్ లిబరేషన్ ఆర్మీకి ఆ ప్రాంతాలు అప్పచెప్పినట్టు అవుతుంది.